ఫ్రెండ్స్, ఈరోజు నేను వంటకి ఏం చేయాలో చూపిస్తున్నాను రండి. పచ్చడి మిరపకాయలు ఒక పావు కేజీ తీసుకొచ్చారండి బజార్లో. కేజీ టమాటా అన్నమాట. మొన్న టమాటా పచ్చడి అది వేరేనండి, ఇది ఒక మోడల్ అన్నమాట. ఈ టమాటాలు మిరపకాయలు పచ్చివే గ్రైండ్ చేసేసుకోవాలండి. చేసేసుకొని తాలింపు చేసుకోవాలి. ఇదిగోండి కేజీ టమాటా, పావు కేజీ మిరపకాయలు, 100 గ్రాములు చింతపండు అండి, తగినంత ఉప్పు, ఇదిగోండి చిన్నులపాయలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. తర్వాత ఇదిగోండి తాలింపుకి, పచ్చడిలోకి తాలింపుకి. పచ్చడి తయారు చేశాక నేను మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఈవేళ కేజీ బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రై చేయటానికి. ఇదిగోండి అమ్మాయి వాళ్ళ ఇంట్లో కింద ములగ చెట్టు ఉందండి. ఇదిగోండి లేత ములగాకు కోసుకొచ్చాను, పప్పులో వేసి వండుదామని. ములగాకు పప్పు కూర వండుదామని. ఇదిగోండి ఇవన్నీ ఇదిగోండి కింద అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నిమ్మకాయ చెట్టు ఉందండి. ఇదిగోండి నిమ్మకాయలు కోసుకొచ్చాను నేను, ఫ్రెష్గా ఉన్నాయండి. ఈ తయారైనవి కోసా చెట్టు ఇవి. అలాగే కరివేపాకు చెట్టు కూడా ఉందండి. ఇదిగోండి కరివేపాకు కూడా కోసుకొచ్చాను తాలింపుకి. లేతాకు, ములగాకు కూడా లేతాకు కోసుకొచ్చి పప్పులో పెడతానండి. ఈ పచ్చడి వేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా పచ్చడి మిక్సీలో వేస్తున్నానండి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. టమాటాలు, మిరపకాయలు, ఉప్పు అన్నీ వేసుకొని ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో తర్వాత మీకు తాలింపు వేసాక చూపిస్తాను. ఇదిగోండి మిరపకాయ పచ్చడి ఇలా రెడీ చేసుకున్నాను. టమాటా మిరపకాయ, ఇదిగోండి తాలింపు చేస్తున్నాను. పచ్చిపప్పు, జీలకర్ర తాలింపు. ఈ తాలింపు గోల్డ్ కలర్లో వేగాక ఆ పచ్చడి వేసేసుకోవాలండి. 200 గ్రాముల ఆయిల్ పట్టిందండి. పచ్చడి వేసేసుకుంటున్నాను. ఇదిగోండి తాలింపు వేగింది, పచ్చడి వేసుకుంటున్నానండి. ఇది ఆయిల్లో బాగా పచ్చి వాసన పోయే వరకు ఉంచుకోవాలి. పచ్చి వేసాం కదండి మనం, పచ్చి వాసన పోయేదాకా ఉంచుకోవాలి. ఇలా కాసేపు ఆయిల్లో ఇలా అనుకుంటూ ఒక 10 నిమిషాలు పచ్చి వాసన పోయేదాకా ఉంచుకోవాలండి స్టవ్ మీద. తర్వాత దించుకొని మనం అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి టమాటా మిరపకాయ పచ్చడి తాలింపు వేసేసాను, రెడీ అయిపోయిందండి. పచ్చి వాసన పోయి ఇదిగోండి ఆయిల్ అంతా పైకి ఇలా తేలేటట్టు అయిపోయిందండి. ఇంక ఇప్పుడు నేను అన్నంలో వేసుకొని తిందామని. ఇదిగోండి బెండకాయ ఫ్రై చేశాను. బెండకాయ ఫ్రై, కోడిగుడ్డు, ఇదిగోండి మునగాకు పప్పు రెడీ. మునగాకు పప్పు, టమాటా పచ్చడి టేస్ట్ చేద్దామండి ఫస్ట్. చాలా బాగుందండి. ఈ వెరైటీ చాలా బాగుంటుందండి. మా అత్తగారు చేసేవాళ్ళండి ఇలాగా, ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నానండి. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఈ పచ్చడి. బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాణి కుకింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.